ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థుల పక్షాన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని తెలిపారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల అభ్యర్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ దేశం నుండుకుంటా, ఈ దేశం తిండి తినుకుంటా రాముణ్ణి చేయనరావురా మీరు. అరే బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, ఒక్కడనరా మా రాముడు మా దేవుణ్ణని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆర్మూర్ అంటే ధర్మం, ధర్మం అంటే ఆర్మూర్ అని తెలంగాణ మొత్తం మీ వేళ్ళని కీర్తిస్తున్నాయి. ఈ రోజు ఆర్మూర్లో ఎందుకు పడుతున్నాయి ఈ రోళ్ళు? రోళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి? ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి కాళ్ళ మీద పడి 43 కోట్లు తీసుకొచ్చాను రా ఆర్మూర్కు. తాగతందుకు నీళ్లు, ఉండతందుకు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, 65 కోట్లు పెట్టి డ్రైనేజీలు, రోళ్లు 4 వైపులా రోళ్లు వేపిస్తున్నా. ఈ రోజు ఆర్మూర్లో కబ్జాకోరులు లేరు, కమిషన్ నా కొడుకులు లేరు, గుండాలు లేరు, పాండుగాలు లేడు, గాండుగాలు లేడు, మొత్తం క్లీన్ ఆర్మూర్, క్లీన్ ఆర్మూర్. అరే పాండు, మళ్ళా పారిపోయినోడు ఎట్లా వచ్చినవురా ఆర్మూర్కి? 2500 మహిళలకు ఇచ్చిండాడు రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు ఏమన్నావురా నువ్వు? తులం బంగారం ఇస్తామన్నావు. ఒక్కరికని ఇచ్చిండ్రమ్మ తులం బంగారం? చెప్పండి. కొడుకులు కాంగ్రెస్ వాళ్ళే బస్ స్టాండ్లలో మంగళసూత్రాలు కొట్టేస్తున్నారు బంగారం గురించి. బంగారు దొంగలు ఎట్లా వస్తున్నారా ఇళ్లకు? అడగండి, చెప్